కమలాపురం ఎమ్మెల్యేగా పుత్త కృష్ణ చైతన్య రెడ్డి ఎన్నికైన తర్వాత ఆయనపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. సమస్యల వలయంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కమలాపురం నియోజకవర్గాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నారు, ఆయన సమస్యలను పరిష్కారానికి ఎలాంటి ముందడుగు వేయబోతున్నారు అన్న విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు అన్న. ముందుగా మీకు నమస్కారం అన్న. నమస్తే అన్న, ఇప్పటికే దాదాపు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా సమస్యలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ఈ నేపథ్యంలో మీపైన ఒక బరువు బాధ్యతలు ఎక్కువగా పెరిగాయి. ఎందుకంటే కమలాపురం నియోజకవర్గ ప్రజలు గంపెడాశలతో పెట్టుకున్నారు. ఏదైతే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి వస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందన్నట్టు ఒక ఆకాంక్షతో ఉన్నారు. సో ఎలాంటి అడుగులు వేయబోతున్నారు మీరు? అంటే మేము అనుకున్న దానికన్నా వర్స్ట్ పొజిషన్లో కనిపించింది సిచ్యువేషన్స్. అంటే డైలీగా మనం కూర్చొని ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ ఉంటే జరిగిన డెవలప్మెంట్ చూసుకుంటే పేరుకు డెవలప్మెంట్ తెచ్చిన ఫండ్స్ కూడా ఎక్కడ మిస్యూజ్ అయ్యే అర్థం కావట్లేదు. పనులు జరిగినట్టు చూపించినా కూడా జరగనేటివి, లేకుంటే చాలా నాశరికమైన పనులు చేయడం చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉంది. ఒక్కొక్కటి రివ్యూ చేస్తూ ఉన్నాం. రివ్యూ చేసిన తర్వాత దాని ఫ్యూచర్ కార్యాచరణ ఏందో ఆలోచించి దానికి తగ్గట్టు మా అధ్యక్షుల వారిని ఎక్స్ట్రా సపోర్ట్ అడగడం. కడప జిల్లా మనం ఖచ్చితంగా చేయాలని ఇంతకుముందు కూడా ఆయన ఎటువంటి సపోర్ట్ అయినా ఇస్తా అని చెప్పారు. మా యువ నాయకులు లోకేష్ గారు కానీ మా చంద్రబాబు గారు కానీ నీకు సపోర్ట్ మేము చేస్తాము అని చెప్పారు. ఆ పద్ధతిలో ఎక్స్ట్రా సపోర్ట్ తీసుకొనైనా దీన్ని కరెక్ట్ చేసి ప్రధానమైన ఇష్యూస్ అన్నీ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్, ఈ 2 ప్రధాన సమస్యలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆ రెండింటిని చేస్తున్నాం. నిరుద్యోగ సమస్య, ఈ 3 మీద ఫోకస్ ఎక్కువ చేస్తాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్ కూడా రివ్యూ చేస్తున్నాము. చాలా అవకతవకలు కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద కూడా నేను ఎంక్వైరీ చేసి దాన్ని కరెక్ట్ చేసి ఉన్న ఫండ్స్ మిగిలిన ఫండ్స్ తర్వాత ఇంకా ఏం కావాలో చూసుకొని ఒకసారి దాని ప్లాన్ చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు పోతాం. అన్న, రైల్వే వంతెనకు సంబంధించి ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్లో నిధులు మంజూరు అయ్యాయి. ఈ 5 ఏళ్లలో పనులు సాగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఆ నిధులు తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా నిధులు తెచ్చేటప్పుడు మనం బడ్జెట్లో శాంక్షన్ చేసింది అది. మా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట ఇచ్చింది. అది సీఎంగా ఉన్నప్పుడు కమలాపురంలో మీటింగ్ పెడితే అప్పుడు రిక్వెస్ట్ చేసి దాని ప్రకారం శాంక్షన్ చేశారు. ఆయన మాట ప్రకారం శాంక్షన్ చేశాడు. బడ్జెట్లో అప్రూవల్ కూడా చేశాడు. దాన్ని టెండరు పిలిచి పని చేయించడానికి 5 ఏళ్ళు పలక చేతకాలం. దాంట్లో కూడా ఇప్పుడు ఏదో అగ్రిమెంట్ జరిగిందని చూసినారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు, సార్ ఇతను రాంగ్ ఎక్స్పీరియన్స్తో టెండర్ వేశాడు, అగ్రిమెంట్ జరిగింది అని చెప్పి దాన్ని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను. ఏమన్నా తేడా ఉంటే కొత్త టెండర్ అన్నా పిలిచాలి, లేదా అన్ని కరెక్ట్గా ఉన్నంటే అతనితో అయినా తొందరగా పని చేయించాలని చెప్పి కోరుకుంటాను. ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది, స్టార్ట్ అయ్యింది. వేరనేట్ అన్న, మీ తండ్రి గారి ఆశయం ప్రతి గ్రామానికి నీరు అందించాలి, సర్వరాయ సాగర్ను పూర్తి చేయాలి, ఆ కాలువలకు సంబంధించి వాటిని పూర్తి చేయాలి. ఎప్పుడు దానికి ముందడుగు వేయబోతున్నారు? ఖచ్చితంగా ఇరిగేషన్ ఆఫీసర్ వాళ్ళతో ఒకసారి బ్రీఫ్ మీటింగ్ అయింది. డీటెయిల్ డిస్కషన్ నెక్స్ట్ వీక్లో పెట్టుకుంటున్నాం. దాని మీద ఒక ప్రణాళిక ఏంటి, ఫ్యూచర్ ఎట్లా ప్లాన్స్ ఉన్నాయి, వాళ్ళ ఆల్రెడీ ఉన్న ప్లాన్స్ ఏంటి, దాంట్లో ఏం చేంజెస్ చేసి ప్రతి ఒక్క ఎకరాకి ఇవ్వాలంటే మనం ఏం చేంజెస్ చేయాలి, ఒకవేళ చేంజెస్ లేకుండా ఉంటే ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, ఇవన్నిటి కూడా ఒక రూట్ మ్యాప్ తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 1-2 మీటింగ్స్లో అది పూర్తి చేసి రూట్ మ్యాప్ చేసిన తర్వాత దానికి కావాల్సిన ఫండ్స్ కానీ దానికి కావాల్సిన తర్వాత పర్మిషన్స్ కానీ ఇవన్నిటికీ అక్విజిషన్స్ కానీ ఏంటి అనేది ఒక ఐడియా వచ్చిన తర్వాత నేను మా నాయకుడి దగ్గర కూర్చొని, చీఫ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని, అలాగే మా మినిస్టర్ గారి దగ్గర కూర్చొని దాని అప్రూవల్స్ తెప్పించుకొని పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది, మేము ఖచ్చితంగా చేపిస్తాం. మా అజెండా అనేది ఖచ్చితంగా చేపిస్తాం. ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఒక రకంగా ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. నిధులు రావాలంటే కొంత కష్టసాధ్యమైన పని. కానీ మీరు పెట్టుకున్నటువంటి ఒక ఏదైతే ఈ సర్వరాయ సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు అందించడం అంటే కష్టసాధ్యమైన పని కాదంటారా? అసాధ్యం ఏది కాదు. ఎందుకు కాదు అని అంటే ఎలా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆయన పూర్తి చేయాల, పని ఎలా పూర్తి చేయాలని చూస్తాడు, కానీ నా కష్టం ఏముంది వెనకాలని చూసేవాడు కాదు ఆయన. కాబట్టి
ఆయన ముందు పూర్తి నమ్మకం ఉంది. ఆయన మాట ఇచ్చారంటే ఆయన కూడా చేస్తారు. మాకు ఎట్లా చేస్తారు కష్టం అనేది దానికి ఆయన అన్నీ తీసుకుని ఒకదానికి అడ్జస్ట్ చేస్తారా, ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ చేస్తారా, ఎక్స్ట్రా ఫండ్స్ సెంట్రల్ నుంచి కూడా తెస్తాడా అనే దాని మీద దృష్టి ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద అయితే నాకు ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు కన్నా పిల్లకల్లో వేరే ఎక్కువ పన్ను. సో దానికి మైనర్ ఇరిగేషన్లో ఎంత ఖర్చు వస్తుందని నేను అనుకోను. అంత గ్రావిటీ మీద వచ్చేటి లిఫ్ట్ కూడా కాదు. ఇప్పుడు జరగాల్సిన పనులు ఏవైతే కాంట్రాక్టర్లు ఆల్రెడీ టెండర్లు వేసి పూర్తి చేయలేని పనులు ఉన్నాయో ఆ కాలువ మెయిన్ కాలువ జిఎన్ఎస్ఎస్ కెనాలు ఇవి కంప్లీట్ అయితే ఆ నుంచి ఇరిగేషన్ ఛానల్స్ తీయడం అనేది పెద్ద పని కాదు. ఖర్చుతో కూడుకున్నదే, భారీ ఖర్చుతో కూడుకున్నదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలని చూస్తుంటే ఆయన తలపట్టుకునే కూర్చోన్నాడు. కానీ ఒక 40 ఏళ్ళ సుదీర్ఘ ఎక్స్పీరియన్స్, చేయాలన్న పట్టుదల, ఈ రెండు కలిసి వచ్చే మాకు అవకాశం ఎట్లయినా మాకు పని చేసి పెడతాడని పూర్తి నమ్మకం. చేస్తాడు కూడా. అంటే త్వరలో మీ తండ్రి గారి కళ నెరవేరబోతుంది. తప్పకుండా నెరవేరుస్తాం దాన్ని. ఎందుకంటే అదే మా ఎజెండా. ప్రతి ఒక్క ఎకరా నీరు అందాలి, మా భూములు ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు రావాలా, ఉద్యోగాలు రావాలా. ఇది ఖచ్చితంగా చేస్తాం. ఇండస్ట్రీస్ మినిస్టర్తో కూడా కలవడం జరిగింది. మా కడపకు ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వాలని అడగడం జరిగింది. వాళ్ళు పర్స్యూ చేసే దాంట్లో కడపకు స్పెషల్గా ఒక ఫోకస్. మనకు ఆల్రెడీ ల్యాండ్స్ తీసి పెట్టుకున్నాము ఏపీఐఎస్ఎస్ కింద. ఇండస్ట్రీస్ రావాలి, ఎంకరేజ్ చేయాలి, మేమందరం సపోర్ట్ చేస్తాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళ అటుపక్క ఉన్న దౌర్జన్యాలు లేకుండా అడ్డుకోవడానికి మేమందరికీ అండగా ఉంటామని కూడా చెప్పండి. ఇబ్బంది లేకుండా ధైర్యంగా రమ్మని చెప్పాం. ఈజ్ ఆల్సో పాజిటివ్. కడపను మన రాయలసీమని కూడా బాగా చేయాలన్న అని కొంచెం పాజిటివ్గా చెప్పారు భరత్ గారు. సో లోకేష్ గారు కూడా మన ఉద్యోగాలు ఇవ్వాలి, మనం చెప్పిన మాటలు చేయాలి, గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు ఆయన గుర్తు చేశాడు. చాలామందికి యువకులకు మీరు ఉద్యోగాలు ఇచ్చేదాని మీద ఫోకస్ చేయండి అని చెప్పి ఆయన గుర్తు చేశాడు. సో ఈ టీంతో ఒక మంచి టీం ఉంది కాబట్టి తప్పకుండా నమ్మకం ఉంది, మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. ఇరిగేషన్ పరంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. అన్న చెన్నూరు చక్కెర కర్మాగారానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు ఇప్పటి కూడా కొంతమందికి బెనిఫిట్స్ కానీ ఇతరత్ర రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ కుటుంబాలు కూడా చిన్న భిన్నమే. వాటి పరిస్థితి ఏమైనా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా? అంటే ఇంతకుముందు కూడా మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు, దాన్ని డిస్మాంటిల్ కూడా చేసి అమ్ముకోవడం జరిగింది. ఇంకా ఫ్యాక్టరీ అనేది అక్కడ లేదు అండ్ అది అక్కడ ఫీజిబిలిటీ అనేది ఏం లేదు. ఆ ఫీజిబిలిటీ వాళ్ళని ఎక్కడైనా అకామిడేట్ చేయాలంటే కొప్పర్తిలో ఏమైనా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, వేరే ఇండస్ట్రీస్లో వస్తున్నాయి, వాళ్ళని తప్పకుండా ప్రిఫరెన్స్ కింద అకామిడేట్ చేసి రికమెండ్ చేసి వాళ్ళని అకామిడేట్ చేయడం జరుగుతుంది. నేనేమంటాను అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, కొంతమందికి ఎవరైతే సిబ్బంది అక్కడ పనిచేశారో వాళ్ళకు ఇప్పటికీ కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా అందని పరిస్థితి. దాని మీద గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే దాని మీద ఖచ్చితంగా మేము పై దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సార్ట్అవుట్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేసేలా చేస్తాం. ఎందుకున్నా ఒక్కసారిగా ప్రజల్లో పుత్తా ఫ్యామిలీ పైన ఇంత ఆరాధించడం ఎలా చూడొచ్చు? అసలు ప్రజలు ఇంత ఒక్కసారిగా ఆ మార్పు రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మా ఫ్యామిలీ మీద సడన్గా వచ్చింది. కాకపోతే లాస్ట్ 2 times రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఇక్కడ డామినేట్ చేయడం జరిగింది తప్పితే మా మీద ఇవి లేదు. అన్నిసార్లు ఇబ్బంది పెట్టినా వీళ్ళు ఇంకా మాకు పని చేస్తున్నారు అనేసప్పుడు అభిమానం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇన్నిసార్లు ఓడించినాం, ఇన్నిసార్లు ఓడిపోయినారు, అయినా వీళ్ళు పని చేస్తూనే ఉన్నారు. వీళ్ళు తప్ప మిగతా చోట్ల అందరూ మారుతున్నారు, ఇక్కడ వీళ్ళు మారకుండా గట్టిగా కూర్చుంటున్నారు, పని చేస్తున్నారు. అవతల మార్చే అవకాశం కూడా లేదు. వీళ్ళు ఏం మా మీద ఎక్కడా కానీ అవినీతి ఆరోపణలు ఉండవు. మేము చెయ్యమయ్యి, మాకు అవసరం లేదు, దేవుడు ఇచ్చినాడు తింటాను, బయట వ్యాపారాలు చేసుకుంటాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉంటే మేలు కదా అని చెప్పి ఒకసారిగా రియలైజ్ అయ్యారు. చూసేసాం, ఆయనను చూసాం, ఒక్కసారి ఆయనను చూసేసినాం, అయిపోయింది, ఇంకా చూడదలుచుకోలేదని డిసైడ్ అయిన తర్వాత తప్పకుండా మాకు అందరికి చేశారు. వాళ్ళందరి నమ్మకాన్ని కూడా ఎప్పుడు క్యారీ చేయాలి. ఈ రోజుతో అయిపోయేది కాదు. ఈ నమ్మకాన్ని నేను క్యారీ చేస్తూ పోవాలి. నేను ఉన్నంత వరకు క్యారీ చేయాలి, మా ఫ్యామిలీ ఉన్నంత క్యారీ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటా పోతాం. ఒకవైపు అభివృద్ధిని పరుగులు పెడుతూనే మరోవైపు ఇక్కడ జరిగినటువంటి అక్రమాలపైన ఎలాంటి విచారణ కోరబోతున్నారు? ఏదైనా కావచ్చు, చెరువుల చేపల చెరువులకు కావచ్చు, నీళ్లు పోవడము, అదేవిధంగా ఇలాంటి పరిణామాలను ఎలా? ప్రతి ఒక్కటి ఏదే కానీ వదిలిపెట్టు, ప్రతి ఒక్క అక్రమ పనిని ఎంక్వైరీ చేసి లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో అన్ని యాక్షన్ తీసుకున్నాం. భూదందాలు జరిగినాయి, గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు, ఇల్లీగల్గా వాటర్ తరలిస్తున్నారు.
ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. చాలా వాటికి ఇప్పుడు వచ్చిన తర్వాత మేము కూడా పోలీసులు చెప్పి కంట్రోల్ చేసాం, ఇవన్నీ స్ట్రిక్ట్గా చేస్తాము. గంజాయి ఇవన్నీ మన దగ్గర తక్కువే కానీ అంత ఉపయోగం లేదు, కానీ ఎంతో కొంత భాగం ఉంది ఎక్కడో ఒక చోట ఉంది. అది కూడా లేకుండా వేర్లతో పాటు పీక్లేస్తాం. దాని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ జీరో చేయాలి ఫస్ట్ కన్షియన్స్లో. యువత పక్కదారి పట్టకూడదు. ఇవన్నీ చెయ్యాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా మనకు అండర్స్టాండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, సబ్జెక్ట్ తెలుసుకోవడానికి టైం పడుతుంది. తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క పని కూడా చేసి పెడతాం. అన్న కమలాపురం ఇది ఇది ఉంది కదా, కమలాపురంలో డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పెట్టారు. దాన్ని ఏమన్నా మళ్ళీ తిరిగి ఏమన్నా మార్పు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దాని కరెక్షన్స్ ఏం చేయాలో చెప్తున్నాం. మీరు మీటింగ్ కూడా పెట్టుకున్నాను. యాక్చువల్గా ఈరోజు అసెంబ్లీ ఎల్లుండి లేకపోయింది, రేపు ఎల్లుండి లేకపోతే 22 యాక్చువల్ మీటింగ్ ఉంది, దాని రివ్యూ మీటింగ్ ఉన్నింది. ఏం చేయాలా ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఫస్ట్ ఇబ్బంది లేకుండా ఏం చేయాలి, శానిటేషన్ పరంగా ఏం చేయాలి, వాటర్ పరంగా ఏం చేయాలని దాని మీద డిస్కషన్ మీటింగ్ కాల్ ఫర్ చేస్తున్నాము. కానీ అసెంబ్లీ ఉండడం వల్ల దాన్ని మండేకి పోస్ట్పోన్ చేసాం. దాని మీద స్పెషల్ దృష్టి పెట్టి దాన్ని ఫస్ట్ కరెక్షన్ చేసి మ్యాక్సిమం పాసిబుల్ ఈ వర్షాకాలంలోనే చాలామందికి ఇబ్బంది లేకుండా ఏం చేయాలి, దీని తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, రెండింటి మీద ఒక సమగ్ర విచారణ జరిపి ఒక నీట్గా మళ్ళీ హడావిడి లేకుండా నీట్గా ప్లాన్ చేసి మళ్ళీ ఇబ్బందులు రాకుండా చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేసి అది మన బాధ్యత, బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎమ్మెల్యే. ఖచ్చితంగా చేస్తాం. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు కమలాపురం మున్సిపాలిటీ పైన ఫోకస్ పెట్టారు. రానున్న రోజుల్లో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటారనే ఓ ప్రచారం జరుగుతుంది. మీరు ఈ టైప్ తీసుకుంటారా? దాని మీద ఫోకస్ పెట్టాం జరగడం లేదు. మాకు అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ జరగాలి. ఖచ్చితంగా ఈ కొద్దిమంది వాళ్ళ మున్సిపల్ కౌన్సిలర్లు అయితే కొద్దిమంది అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి తగ్గట్టు పోతాం. మాకు డెవలప్మెంట్ కావాలి, వాళ్ళందరూ డెవలప్మెంట్కి ఎవరెవరు కలిసి వస్తారో అందరినీ కలుపుకొని పోతాం. ఖచ్చితంగా మా మెయిన్ కాన్సన్ట్రేషన్ దానికన్నా ఇప్పుడు మాకు రాజకీయం, మా పార్టీ ఉంది, అదొకటి కావాలా, మున్సిపాలిటీ కావాలని మాకు పనులు జరగాల. మున్సిపాలిటీలో వాళ్ళు ఎవరు అడ్డం చెప్పుకున్న పని జరుగుతున్నంతవరకు ఏం కాదు, పనులు జరగనంత వరకు ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీకు ఇప్పుడున్నటువంటి శాసనసభలో అంతా కూడా ఎక్కువ యువతే. కడపలో తీసుకుంటే ప్రధానంగా మీరు, మడ్డిపల్లి రామప్రసాద్ రెడ్డి, ఇట్లా యూత్. అంటే ఎందుకు ఈ యూత్ను లోకేష్ ఎంచుకోవాల్సి వచ్చింది? కసిగా పనిచేస్తారనా? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రెండో చేసుకున్నారు. యూత్ను కసిగా పనిచేస్తారు, అందరూ కసిగా పనిచేస్తున్నారు, పనిచేయడానికి అది. కానీ ఒక మిక్స్డ్ అసెంబ్లీ, ఒక అన్ని వర్గాలు, అన్ని ఏజ్ గ్రూప్స్, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఫ్రెష్ థాట్స్ ఉండాలి. అప్ టు ఇప్పుడే మీరు ఏమంటారంటే మనం ఈ రోజుకు తగ్గట్టు ఎలా ఉండాలి, ఈ రోజు సిచ్యువేషన్స్ ప్రకారం ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి యూత్ ఉంటారు. మార్పు అనుగుణంగా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలంటే సీనియర్స్ ఉండాలి. ఒక అందరినీ ఒక సమగ్ర కలయిక ఉండాలి అని చెప్పేసి ఇది ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర. మనం 5 ఏళ్ళు ఒక హడావిడిగా స్టార్ట్ చేసాం బైఫర్గేషన్ అయిన తర్వాత. అప్పుడు కొన్ని మిస్ అయ్యాం. ఇలా ఉండకూడదు. ఇంకొక 20 ఏళ్ళ విజన్ 2047 పెట్టారు. ఆ 2047కి విజన్ ఉండాలంటే అందరూ మిక్స్ ఉండాలి. కొద్దిమంది పోతూ ఉంటారు, వస్తుంటారు. వీళ్ళు కంటిన్యూ అవ్వకపోతే అంతా వాళ్ళే సీనియర్సే అయిపోయారు అనుకో. హూ విల్ క్యారీ దట్ విజన్? టీంలో విజన్ క్యారీ చేయాలంటే మిక్స్ ఆఫ్ ఉండాలి. కాబట్టి సో ఒక ఫ్యూచర్ ప్లాన్ చేశారు. సో ఖచ్చితంగా లోకేష్ గారు ఈజ్ టీమింగ్ అప్ విత్ యూత్. సారు ఎక్సీరియన్స్ పీపుల్ టీమ్ అప్ చేస్తున్నారు. రెండు కాంబినేషన్తో పోతే సూపర్ హిట్ అవుతుంది అనుకున్నాం. ఖచ్చితంగా సూపర్ హిట్ కాదు, బంపర్ హిట్ అయింది. పనితనంలో కూడా అలాగే ఉంటుంది. రేపు మీరు చూస్తారు కదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కానీ మీరు ఖచ్చితంగా మినిస్ట్రీలో కూడా యూత్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు సార్ అని అంటే అర్థం ఏంటి? హిస్ ఫోకస్ ఈజ్ డిఫరెంట్, హిస్ విజన్ ఈజ్ డిఫరెంట్. పీపుల్ విల్ ఎప్పుడైతే అది ఆచరణలోకి వస్తుందో అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. ఓహో ఇంత ప్లాన్ ఉంటేనే ఇంత అవుతుందా అనేది అర్థం అవ్వాలనంటే కొంచెం టైం తీసుకుంటుంది. తప్పకుండా ఆయన విజన్ అట్లా ఉంటుంది. మీరు ఫ్యూచర్లో చూస్తారు ఖచ్చితంగా. అన్న వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాలో కూడా 3 సీట్లకు పరిమితం కాదు. ఎలా చూడొచ్చు అంటారు? వైనాట్ 175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ మాట ఎందుకు అన్నాడంటే రెండు రకాలుగా ఓవర్ కాన్ఫిడెన్స్ అని.
నా ఆలోచన ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, ఆయనకు పూర్తిగా తెలుసు. ఎందుకు ఇంటెలిజెన్స్ ఆయన రిపోర్ట్స్ ఉంటాయి, ఆయన వ్యవస్థ ఉంది. దీన్ని దాటి తీసుకురావడానికి, ఆ నెగిటివ్నెస్ని బయట పెట్టడానికి ఒక ఎజెండాతో మనం మాట్లాడాలని చెప్పి వైనాట్ 175 అన్నాడు. కానీ ఆయనకు పూర్తి నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే అవగాహన. మీరు పోస్ట్ ఎలక్షన్ మీరు ఆయన స్పీచెస్ కానీ చూసుకుంటే, మనం వస్తున్నాం మీరు ధైర్యపడకండి అదేనండి. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత డైలాగులు, నేను చేసిన మేలేమైపోయిందో అని ఒక వైరాగ్యంతో మాట్లాడాను, వైరాగ్యం లాగా మాట్లాడు. ఇవన్నీ ప్రిపేర్డ్, వాళ్ళకు తెలుసు. కింద ప్రజలకు, కింద ఉన్న నాయకులకే వాళ్ళు చెప్పక ఏదో మోటివేట్ చేయక తెలిసింది, కార్యకర్తలు వాళ్ళందరూ మోసపోయారు. కానీ అదర్వైజ్ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలిసిపోయి నెగిటివ్నెస్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అన్యాయంగా లోపల పెట్టారు, అప్పుడే వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ టైం నుంచి వాళ్ళ బ్యాడ్నెస్ వాళ్ళకి అర్థమైపోతా ఉంది, వాళ్ళకి తెలుస్తూ ఉంది. కాకపోతే ఆ కోర్ టీంకే తెలుసు, కింద టీంకి తెలియదు, కింద కార్యకర్తలకు తెలియలేదు. అది తెలుసుకోవడానికి వాళ్ళు టైం పట్టింది. మేము మోసపోయామా అని ప్రతి ఒక్క కార్యకర్త ఫీల్ అవుతున్న రోజు ఈరోజు. వైరాగ్యం ఆయన కాదు, కింద కార్యకర్తలు. ఎందుకు ఇంత మమ్మల్ని గుడ్డిగా మోసం చేశాడు ఆయన, ఎందుకు అబద్ధాలు చెప్తా వచ్చాడు అనేది ఒక ఎవ్రీవన్ అదే చెప్తున్నా కదా, టైం టీచర్స్ యూ ఎవ్రీథింగ్. అన్న ఎందుకు నేను కడప జిల్లాలోనే తీసుకుంటే 3 సీట్లకు, అంటే ఒక రకంగా సొంత జిల్లాలో కూడా మీరు పొరపాటు చెప్తున్నారు. తర్వాత 3 సీట్లు కూడా చెప్తున్నాను చూడండి. రాజంపేట, బద్వేలు, పులివెందల అంటే ఆయన సొంత సీట్, అది మెజారిటీ ఉంది, అలా ఫ్యామిలీ విత్ డిపెండెన్స్ ఉంది, అది పోతుంది. బద్వేలు కూడా బీజేపీని ఎప్పుడు అక్కడ బీజేపీ అనేది పోయినసారి ఏదో రఫ్గా వాళ్ళు నిలబెట్టి అడ్డంగా పెట్టి చేసాం కదా, మనకు వచ్చింది కదా అని చెప్పి బీజేపీ వాళ్ళు అడ్డంగా కోరుకున్నారు. చంద్రబాబు వాళ్ళకి సీట్లు కావాలనుకున్నారు. వాళ్ళు అదే ఎందుకు తీసుకున్నారు అని అంటే, బై ఎలక్షన్లో అప్పుడు మనం చనిపోతే బై ఎలక్షన్లో మేము నిలబెట్టినప్పుడు కొన్ని ఓట్లు వచ్చాయి కదంటే, అప్పుడు టీడీపీ గౌరవంగా తప్పుకుంది, చనిపోయినారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. కానీ బీజేపీ తప్పుకోలేదు. అప్పుడు కొన్ని ఓట్లు పడినాయి కదా, మాకు ఇక్కడ ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని చేయడం, వాళ్ళు దాని మీద ఫోర్స్ చేయడం జరిగింది. మిత్రధర్మంలో వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అక్కడ. దానివల్ల కానీ తెలుగుదేశం మీద ఇంకొంచెం గట్టిగా పోరాడంటే ఆ సీటు వచ్చేది, రాజంపేట వచ్చేది. ఒక పులివెందలకే పరిమితం అయ్యాడు. కానీ పులివెందులు కూడా మెజార్టీ తగ్గింది జగన్. ఇంకా 1,00,000 మెజార్టీ వచ్చింది, ఇప్పుడు 60,000 వచ్చింది. ఇంకా తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేసాం. లాస్ట్ మూమెంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఆడ కూర్చొని ప్రచారం చేసుకొని ఇంటింటికి పోయి మళ్ళీ వాళ్ళు మాట్లాడారు. ఏ రోజు లేనిది వాళ్ళ ఊర్లో భారతమ్మ ప్రచారం చేసింది. అదే కదా, కుటుంబం మొత్తం అక్కడే పనిచేసింది. అంత చేసి మళ్ళీ వాళ్ళు చెప్పుకున్నారు. ఒకసారి మళ్ళీ మీరు పక్క పోవద్దని చెప్పుకున్నారు కాబట్టి అక్కడికి ఉంది. కానీ లేకుంటే ఇంకా చాలా భారీ మెజార్టీగా తగ్గాల్సిన అవకాశం ఉండింది అక్కడ. అంటే దీన్ని బట్టి మనం అనుకోవచ్చా ప్రజల్లో మార్పు మొదలైందని? ప్రజల్లో మార్పు ఖచ్చితంగా వచ్చింది, ఆలోచన పెరిగింది. నెక్స్ట్ జనరేషన్ ఒక ఆలోచన, నాకు ఊరికే ఇంట్లో పెట్టి కూర్చోబెడతానంటే నాకేం అవసరం లేదు, నాకు పని కల్పించు, నేను పని చేసుకుంటాను అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో ఉంది. నేను ఇంటరాక్ట్ అయిన ఈ మధ్య కాలంలో జరిగిన యూత్, చదువు అయిపోయిన వాళ్ళు కానీ ఇంకా చదువుకుంటున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ చదువుతున్నారు. ఏమొద్దన్నా స్కీమ్స్ వద్దు, ఏమొద్దు ఇన్ని మీరు తీసేయండి, స్కీమ్స్ తీసేసి ఉద్యోగాలు ఇవ్వండి అన్న డైలాగ్ వాళ్ళ నోట్ల నుంచి వస్తుంది. సో దట్ చేంజ్ ఇస్ దేర్. నెక్స్ట్ జనరేషన్ చేంజ్ ఉంది. ఇంట్లో కూర్చొని తినాలని ఎవరికి లేదు, మేము కష్టపడతాం, మా పని చూపించిన అనేది ఎట్లున్నారు. దానికి కరెక్ట్ ప్రభుత్వం తెలుగుదేశం అని అందరికీ అర్థమైంది. వి విల్ బి ఆన్ ఇట్. నేను ఖచ్చితంగా. మొత్తానికి ఈ ఎన్నికల్లో మీ కుటుంబం అంతా తీవ్రంగా శ్రమించింది. సో ఓ రకంగా మీ కుటుంబానికి ఈ విజయం చెప్పుకోవచ్చా? అంటే మీ కుటుంబ సభ్యులు తప్పకుండా, కుటుంబం ప్రతి ఒక్కరు, బంధువులు, ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తిరిగారు. దాంతోపాటు కార్యకర్తలు కూడా ఎప్పుడు లేనంత కసిగా పనిచేశారు. వాళ్ళు ఎంత అవతల ఈసారి ఎంత డబ్బులు ఆశ చూపినా ఏం చేసినా కూడా కార్యకర్తలు పట్టు విడకుండా వాళ్ళందరూ కూడా గట్టిగా కష్టపడ్డారు. వాళ్ళందరి కష్టం నేను ఒక్కరిని చేసేది కాదు, వాళ్ళందరూ కలిసి చేసేనాయి. కుటుంబ సభ్యులు అంతకన్నా కష్టపడ్డారు, నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు చెప్పాలంటే. అలా అదే విధంగా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు అని కదా, ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. అన్న గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి కొంతమంది అధికారులు తిరిగి ఇప్పుడు టీడీపీకి మేము మేలు చేశాం, మేము అప్పుడు ఏమీ చేయలేదన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఒక రకంగా బీటెక్ రవిని
రివాల్వర్ పెట్టి చంపేస్తాననేటువంటి బెదిరించినటువంటి ఓ పోలీస్ అధికారి కూడా ఇప్పుడు మీ టీడీపీ వాళ్ళతో కొంచెం సంప్రదింపులు చేసుకుంటూ లాబింగ్ నడుపుతున్నాడు మళ్ళీ అనేది ఒక భావన వినిపిస్తుంది. ఎలా ప్రయత్నాలు చేస్తుండొచ్చునేమో కానీ వాళ్ళ ఎవ్వరికే కానీ అవకాశం ఉండదు. తప్పుడు పని చేసిన ఆఫీసర్కి ఎవరికి అవకాశం ఇవ్వరు. న్యూట్రల్గా ఉండి వాళ్ళు చెప్పిన మాటలు ఏమన్నా కొన్ని బయాస్డ్గా కొన్ని పనులు చేసి మన వాళ్ళకి చెయ్యకుండా ఉండేటివి ఏమన్నా మేము మారుతామని అవకాశం ఉన్నప్పుడు మార్పిస్తారు. కానీ తప్పుడు పనులు చేసినప్పుడు మీరు అన్నారు చూస్తారు, రవి గారి మీద గన్ పెట్టి అట్లాంటి వాళ్ళని క్షమించే పరిస్థితే లేదు. ఎవరిని తప్పుడు పని చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయరు. మార్పు చేయంతా మేము పని చేస్తాం, ప్రజల కోసం పని చేస్తాం అనే వాళ్ళు ఎవరినైనా ఆఫీసర్ అనేవాడిని ఖచ్చితంగా మనం పని చేయించాలి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట పని చేయించుకో. అట్లాంటి వాళ్ళని చూసి వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు వేరు, బయాస్డ్గా చేసిన వాళ్ళు వేరు. ఆ తప్పు బయాస్డ్ అంటే ఇంకా అవుట్ రైట్ పోయి దౌర్జన్యం చేసి పవర్ అంతా వాడుకొని అట్లాంటి వాళ్ళకి క్షమించరు. అయినా మనం మా సార్ అది స్పెషల్గా చూస్తారని లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. అయితే త్వరలో కమలాపురంలో వేగంగా అభివృద్ధికి బాటలు పడిపోతుంది. తప్పకుండా నేను ఇంకా అన్ని సమీక్షిస్తున్నాం. కొంచెం అవగాహన కోసం ఎక్కడున్నాం మనం, మా పరిస్థితి ఏంది, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఆ ఫండ్స్ ఏమున్నాయి ఏం లేవు అని చెప్పేసి అధికారులందరితో సమీక్షిస్తున్నాం. అలాగే మళ్ళీ కలెక్టర్ గారిని అందరినీ కలిసేసి వాళ్ళందరి ఇన్పుట్స్ తీసుకొని మేము కూడా ఒక రోడ్ మ్యాప్ తీసుకొని దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే పద్ధతి ఒక ప్లాన్ చేసుకుని దాని ప్రకారం పోతాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ చూస్తారు. అభివృద్ధికి బాటలు వేయబోతున్నాం. అదేవిధంగా ఏదైతే తన తండ్రి ఆశయం సర్వరాయ సాగర్ని పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అది మా అజెండా కూడా. ఆ అజెండాను కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఎందుకంటే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ నిధులు ఎలా తేవాలన్నటువంటి విషయం సీనియర్ నేత అయినటువంటి అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్నీ తెలుసు. అదేవిధంగా యువతకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూడా అడుగులు వేయబోతున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఆ తర్వాతే మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి కృష్ణ చైతన్య రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా సీనుతో కిషోర్, కమలాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.